అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మన చట్టాల మీద అయితే కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. పాత కాలం అని బ్రిటిష్ కాలపు నాటి చట్టాలు అని చెప్పి అసలు అప్డేట్ అవ్వట్లేదని చెప్పి చాలా రిమార్క్స్ ఉండేవి. అయితే ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక పాత చట్టాలు కొంచెం సవరించి 3 కొత్త చట్టాలు అయితే వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ కొత్త చట్టాలు ఏంటి? ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? అలాగే ఈ చట్టాల వల్ల జైలు శిక్ష పెరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు? భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి 1959 బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కులో బ్రిటిష్ వారివి కొన్ని చట్టాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఈ 3 చట్టాలు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలు ఇవి. దాదాపుగా 1950లో మన భారత రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ రాసిన తర్వాత, బిఆర్ అంబేద్కర్ రాసిన తర్వాత, మొన్న 2023 ఆగస్టులో కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లులో 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల్లో వాళ్ళు అమెండ్మెంట్ చేయడం జరిగింది. వాటిల్లో నంబర్ 1 ఇండియన్ పీనల్ కోడ్ 1860ని దాన్ని మారుస్తూ భారతీయ న్యాయ సంహితాన్ 2023 యాక్ట్ 45 ఆఫ్ 2023 రీప్లేసింగ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860. భారతీయ న్యాయ సంహితాన్ అనేది ఒకప్పుడు ఎవరైనా అక్యూజ్డ్ నేరస్తుడు ఏదైనా క్రైమ్స్ చేస్తే ఆ రోజుల్లో శిక్షలు కొంచెం తక్కువగా ఉండేవి. ఆ శిక్షలు తక్కువగా ఉండటం వల్ల మన ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త చట్టాలు ఎందుకు తీసుకొచ్చారంటే, మన దేశంలో రోజు రోజుకి క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అమాయకులు చాలామంది పిల్లలు ఆన్లైన్లోనే లోన్స్ తీసుకుంటూ మోసపోతున్నారు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ అనేది కొత్తగా చట్టాల్లో తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇదివరకులాగా కాదు. ఇప్పుడు చట్టాలు ఇప్పుడు సెక్షన్స్కి చాలా తేడా ఉన్నాయి. అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అకార్డింగ్ టు సెక్షన్ 302 ఎవరైనా మర్డర్ చేస్తే పొడిచిపోతున్నాడు, రేపు కాకపోతే ఎల్లుండి జైలు నుంచి వచ్చేస్తాం కదా ఒక భరోసాతో ఇంతకాలం వాళ్ళు ఒక వెలిగారు. మర్డర్ చేసిన వాళ్ళు, గూండాలు, రౌడీలు మొత్తం యావత్ దేశమంతా అన్ని చోట్ల, తెలంగాణ తీసుకో, ఆంధ్ర తీసుకో, బీహార్ తీసుకో, ఛత్తీస్గఢ్ తీసుకో, ఢిల్లీ తీసుకో, చెన్నై తీసుకో, బెంగళూరు తీసుకో, ముంబై తీసుకో, ఎక్కడైనా తీసుకో. అసలు సెక్షన్లు అంటే భయం లేదు. మర్డర్ అంటే ఎవరికి భయం లేదు. 302 అంటే ఎవరికి భయం లేదు. కానీ భారతీయ న్యాయ సంహితాన్ అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చారు. దీనిలో అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇట్లా ఉందా వీళ్ళ సంగతి అని చెప్పి దీన్నే అమెండ్ చేస్తూ పనిష్మెంట్ కూడా పెంచుకుంటూ, ఇదివరకు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకా పెంచి 20 సంవత్సరాల దాకా ఎవరైనా సరే మర్డర్ చేస్తే లేదా జీవితాంతం లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గేట్టుగా వాళ్ళకి మళ్ళీ ఫైన్ కూడా, పనిష్మెంట్ అంటే ఫైన్ కూడా, బోత్. అలాంటి చట్టాలు తీసుకొచ్చింది భారత న్యాయ సంహితాన్. ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్లో బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళు చేశారు పాపం, దాని ప్రకారంగా అంబేద్కర్ రాశారు ఇక్కడ.
కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఇప్పుడు మారుస్తూ 1/7/2024 మొన్న జూలై 1వ తారీఖు నుంచే ప్రారంభమైంది. దయచేసి అందరూ కూడా నేను చెప్పే కొన్ని సెక్షన్స్ జాగ్రత్తగా వినండి. ఇదివరకు ఐపీసీ 300 అంటే మర్డర్, ఆ సెక్షన్ అదే పెట్టుకోకండి, గుర్తుపెట్టుకోకండి మైండ్లో. 300 అనగానే ఇప్పుడు సెక్షన్ మారింది. ఆ సెక్షన్ వచ్చి ఇప్పుడు 300 వచ్చి 101. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు పాత చట్టాల్లో ఐపీసీలో 300 అని గుర్తుపెట్టుకోకండి, అది మారిపోయింది. మన జూలై 1 నుంచి 300 ఐపీసీని ఇప్పుడు 101 గుర్తుపెట్టుకోండి. రెండోది తర్వాత పనిష్మెంట్ ఫర్ మర్డర్, ఎవరైనా సరే పనిష్మెంట్ చేస్తే మర్డర్, దాన్ని 103 కింద పెట్టారు ఇప్పుడు. సో అట్లా మీరు కొన్ని ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భారతీయ న్యాయ సంహిత అనేది బుక్కులు లా ఏషియా పబ్లిక్లో ఎక్కడ దొరుకుతాయి. ఆ బుక్ కొనుక్కోండి. బుక్లో సెక్షన్స్ అన్నీ మారాయి, పాత సెక్షన్స్ అన్నీ తీసేయండి, ఇంకా అవి పనిచేయవు అవన్నీ. ఇప్పుడు అన్నీ కొత్త సెక్షన్సే వాడాలి. ఒక జూలై 1 నుంచి వచ్చింది, ఇది ఫాలో అవ్వండి. ఇది ఐపీసీ గురించి చెప్పే రీప్లేస్మెంట్ ఆఫ్ ఐపీసీ, రీప్లేసింగ్ మార్చాం ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత అని చెప్పి 2023. అది ఇప్పుడు మన 1 జూలై నుంచి ప్రారంభమైంది. అందరూ కూడా ఇదే ఫాలో అవ్వాల్సిందే. పాత సెక్షన్స్ ఎవరు ఫాలో అవ్వకండి. అది నెంబర్ 1. దాంట్లోనే ఇంకొకటి చెప్తాను. ఇదివరకు ఐపీసీలో అకార్డింగ్ టు సెక్షన్ 304A డౌరీ డెత్, ఎవరైనా వరకట్నపు కట్నాలు తీసి వాళ్ళని కాల్ చేయటాలు చూసాం, మనం చాలా చూసాం. వాళ్ళని కిరసనాలు పోసి కాల్ చేయటం రకరకాలు చేశారు. వాళ్ళని ఏమైనా ఇండియన్ పీనల్ కోడ్ అకార్డింగ్ టు సెక్షన్ 304A ఆ సెక్షన్ మారుస్తూ దాన్ని ఏం చేశారు, ఇప్పుడు అకార్డింగ్ టు సెక్షన్ 106 పెట్టారు. గుర్తుపెట్టుకోండి, 106 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. అంతేగాని మీరు ఇంకా ఐపీసీ అని బుర్రలోంచి అది తీసేసేయాలి ఎవరైనా సరే. యూ హ్యావ్ టు యూజ్ దిస్ వర్డ్ భారతీయ న్యాయ సంహిత. దీంట్లో ఈ సెక్షను 304A దాన్ని మారుస్తూ సెక్షన్ 106 కింద వర్తింప జరిగింది. ఇదే మీరు ఫాలో అవ్వాలి. ది భారతీయ నాగరిక సురక్షా సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1873, దాన్ని ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, అది కూడా దాంట్లో యాక్ట్ 46 ఆఫ్ 2023. దీంట్లో కూడా క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. దీన్ని మామూలుగానే క్రైమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెంచారు దీన్ని. వీళ్ళు భయం అవి పోయినాయి. తప్పు చేసినా మళ్ళీ బయటకు వచ్చేయడం చేయటాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్లాగే దీంట్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్లీ భారతీయ న్యాయ సంహిత చెప్పా, అట్లాగే దీంట్లో కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా సెక్షన్స్ అప్పటి సెక్షన్స్కి ఇప్పుడు సెక్షన్ పాత దాంట్లో తీసేసి ఇప్పుడు కొత్త దాంట్లో తీసి చదువుకోండి. సెక్షన్స్ అన్నీ కూడా అన్నీ మారాయి. అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, విట్నెసెస్ సాక్ష్యాలు ఏదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు విట్నెసెస్ ఇవ్వాలి కదా, అది కూడా దాంట్లో కూడా సెక్షన్స్ అప్పటిదానికి ఇప్పటిదానికి. అప్పటిదేమైనా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, దాన్ని ఇప్పుడు 2023లో యాక్ట్ 47 ఆఫ్ 2023, ఇది కూడా మన 1 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనమందరూ కూడా జాగ్రత్తగా వినండి. నేరాలు చేస్తే ఇదిలాగా కాదు, ఇప్పుడు దాన్ని బాగా రేజ్ చేశారు. భారతీయ ఇప్పుడు చట్టాలు కూడా బాగా పనిష్మెంట్స్ పెంచారు. ఉదాహరణకి తీసుకుందాం, రేప్. ఇదివరకు రేప్ అంటే అకార్డింగ్ టు సెక్షన్ 376ABC అని ఉండేది. ఆ రేపుని కూడా మీరు ఒకసారి చూసుకోండి. భారతీయ న్యాయ సంహితలో రేప్ వచ్చి 63, సెక్షన్ 63. ఇప్పుడు సెక్షన్ 376A ఉంది కదా, 63, 64, 65 3 సెక్షన్ల కింద విభజించారు. రేప్ అనేది సెక్షన్ అంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 376, దాన్ని సెక్షన్ 63 కింద పెట్టారు. సెక్షన్ 376A దాన్ని సెక్షన్ 64 కింద పెట్టారు. అట్లాగే అకార్డింగ్ సెక్షన్ 376B అదే దాన్ని సెక్షన్ 65 కింద పెట్టారు. 3 సెక్షన్లు 63, 64, 65 కూడా ఇండియన్ పీనల్ కోడ్ దానికి కూడా మారుస్తూ రేపుని కూడా ఇదివరకు కనీసం 10 ఏళ్ళు ఉండేది.
ఒక గుర్తుపెట్టుకొని, ఒక బాలికని ఎవరన్నా రేప్ చేస్తే, 16 ఏళ్ళ పిల్లని కనుక బాలికని కానీ ఎవరన్నా రేప్ చేస్తే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 20 సంవత్సరాలు జైలు శిక్ష. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇదిలాగా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు. దాంతోపాటే పనిష్మెంట్తో పాటే ఫైన్ కూడా ఉంటుంది. రెండోది, ఇంకొంచెం ముందుకు పోతే మైనర్ బాలికలు ఉంటారు. 12 ఏళ్ళ బాలికని కూడా ఎవరన్నా రేప్ చేస్తే దాంట్లో కూడా ఇదివరకు దాంట్లో 10 ఏళ్ళు ఉండేది ఇండియన్ పీనల్ కోడ్లో 1860లో. ఇప్పుడు దీన్ని మారుస్తూ కొత్త చట్టంలో ఏం చెప్తానంటే మినిమం 20 years, 20 సంవత్సరాల వాడు మగ్గాల్సిందే జైల్లో. పనిష్మెంట్, ఫైన్, ఒక్కొక్కసారి లైఫ్ కూడా ఇచ్చేస్తారు. 20 సంవత్సరాలు కూడా చేసే దీన్ని బట్టి ఉంటుంది నేరం. అలాంటి నేరాలకు ఇంకా 20 లెక్కేసుకోవద్దు. క్యాలెండర్లో 20 అయిపోతే నేను బయటకు వచ్చేసా అనుకోవడం వీలు లేదు. వాడు దాన్ని బట్టే అది పనిష్మెంట్కు లైఫ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఈ జూలై 1 నుంచి వచ్చిన ఈ కొత్త చట్టాలు 3 కూడా అందరూ కూడా అమలుపరుస్తూ సెక్షన్లన్నీ చదువుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పోండి. పాత సెక్షన్లన్నీ మర్చిపోండి. అప్పటి చట్టాలకి ఇప్పటి చట్టాలకి చాలా మార్పులు వచ్చాయి. దీన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఇక నేరాలు ఘోర ఇవన్నీ కూడా తగ్గిస్తారనే ఉద్దేశంతో అనుకుంటున్నా. ఇదివరకులా కాకుండా కొంచెం తగ్గిస్తే చాలా, లేకపోతే విపరీతంగా రోజు రోజుకి చట్టాలు నేరాలు పెరిగిపోతాయి, క్రైమ్స్ ఎక్కువైపోతాయి. ఇండియాలో బాగా క్రైమ్స్ ఇవి క్రైమ్స్ తగ్గించడానికే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఎవరైనా సరే ఈ నేరాలు తగ్గించడానికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు. మనుషుల్లో భయం అనేది ఉండాలి. ఒక మనిషిని రేప్ చేస్తే, అనవసరంగా రేప్ చేస్తే 20 ఏళ్ళు జైల్లో కూర్చుంటే సగం జీవితం నా ఫ్యూచర్ అయిపోతుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేసుకుని అనవసరంగా మనం దాని జోలికి పోతే, అమ్మాయిల జోలికి పోకపోతే నేను సేఫ్ అయిపోతాను, అందరూ సేఫ్ అయిపోతాను ఆ ఉద్దేశం పెట్టుకోండి. ఇదివరకులాగా కాదు, ఇప్పుడు పనిష్మెంట్స్ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత, తర్వాత ఇది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, తర్వాత భారతీయ సాక్ష్య అభినయం, ఈ 3 కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కొంచెం దీని ప్రకారంగా అయితే నా ఉద్దేశం అయితే క్రైమ్స్ తగ్గుతాయని నా ఉద్దేశం. నమస్కారం. సో ఇది కొత్త చట్టాల గురించి కళానిధి గారితో మన డిస్కషన్. ఇకపై నేరస్తులకి అయితే కొంచెం బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని చెప్పాలి. సో శిక్షలు అనేవి ఇకపై వాళ్ళు ఎక్కువగా కాలం పెరుగుద్ది, అలాగే వాళ్ళకి శిక్షలు కూడా చాలా ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇది మొత్తానికి కొత్త చట్టాల గురించి కళానిధి గారితో డిస్కషన్. మరిన్ని వీడియోస్తో ముందు మళ్ళీ కలుద్దాం. కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.